ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీ పైథాన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కమెంట్ చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. సో ఆ హ్యాపీనెస్ మీకు కావాలంటే ఇప్పుడే కింద కమెంట్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ పార్ట్ 2. ఇప్పటి వరకు మనం ఫస్ట్ మాడ్యూల్లో బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ మనం చూసుకున్నాం. దాని తర్వాత పైథాన్ అంటే ఏంటి అనేది చూసుకున్నాం. పైథాన్ ఎందుకు చేయాలి, కొన్ని డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడు మనం వచ్చేసాం మన మాడ్యూల్ 2కి. ఇదేంటంటే ఫ్లో చార్ట్స్, అల్గోరిథమ్స్, దీని తర్వాత సుడో కోడ్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ టాపిక్స్ని మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఈ మాడ్యూల్లో కోడింగ్ చేయాలి అంటే కంపల్సరీ ఏం కాదు, కానీ ఫర్ సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఆలోచించాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఈరోజు ఈ మాడ్యూల్లో తెలుస్తుంది. సో ఈరోజు ఈ మాడ్యూల్లో మీరేం ల్యాప్టాప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ మీ పెన్ అండ్ పేపర్ అవసరం అంతే. అది తెచ్చుకొని నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి, నేను మిగిలింది చూసుకుంటాను, మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి? ఫ్లో చార్ట్స్ అంటే ఏంటంటే ఏదో ఒక పని ఉందనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని స్టెప్స్ లాగా విడదీసి ఒక డైగ్రామెటిక్ వేలో, ఒక డైగ్రామెటిక్ అప్రోచ్లో చూపించేదే డైగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ లాజికల్ స్టెప్స్. రైట్, లాజికల్ స్టెప్స్ అంటే మీరు ఫర్ సపోజ్ అజ్యూమ్ చేసుకుందాం, మనం ఒక మ్యాగీ తయారు చేస్తున్నాం మనం తినడానికి. సో మ్యాగీ తయారు చేస్తున్నప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన స్టెప్స్ ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం అవుతుంది ఒక బౌల్, ఆ బౌల్ ప్లస్ వాటర్. రైట్, అండ్ మ్యాగీ ప్యాకెట్ కూడా అవసరమే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే లెట్స్ అజ్యూమ్ దట్ ఆ వాటర్ని మనం బాయిల్ చేయాలి. రైట్, బాయిల్ ద వాటర్. ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత మనం మ్యాగీ ప్యాకెట్స్ అనేవి అందులో వేయాలి. రైట్, లేదా మనం అనుకుందాం కుక్. రైట్, సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటి, మ్యాగీ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సినవి బౌల్ వాటర్. ఆ బౌల్ వాటర్ తెచ్చుకున్న తర్వాత మనం వాటర్ని బాయిల్ చేయాలి, అప్పుడు మ్యాగీని కుక్ చేయాలి. మ్యాగీని కుక్ చేసే ప్రాసెస్లో కూడా మనకి ఇంకా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాగీ వేయాలి, దాని తర్వాత మసాలా వేయాలి, ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కట్ చేయాలి. సో ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్లో డివైడ్ చేసుకోవడం మనకి రావాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మ్యాగీ కుక్ చేయడం. రైట్, ఇక్కడ మనకి అప్రోచ్ ఏంటి, స్టెప్స్లా డివైడ్ చేసుకున్నాం, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో అదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని డైగ్రామెటిక్గా రిప్రజెంట్ చేసేదే మనకి ఫ్లో చార్ట్స్. ఇప్పుడు ఫ్లో చార్ట్స్లో మనం అంటున్నాం కదా డైగ్రామెటిక్ రిప్రజెంటేషన్ అని. సో ఆ డైగ్రామెటిక్ రిప్రజెంటేషన్ వేయడానికి మనకి సింబల్స్ అనేవి ఉంటాయి, ఆర్ మనం అనుకోవచ్చు వీటిని కాంపోనెంట్స్. రైట్, ఈ కాంపోనెంట్స్ వచ్చేప్పటికి ఏదైనా ఫర్ సపోజ్ స్టార్ట్ చేస్తున్నాం, మ్యాగీ కుక్ చేయాలంటే మనం స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్. సో స్టార్ట్ చేయడం కోసం ఈ డయాగ్రామ్ అనేది వాడతాం అన్నమాట, ఓవెల్ షేప్. రైట్, స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఫర్ సపోజ్ ఇంగ్రీడియంట్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, ఇన్పుట్. రైట్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం ఏంటి, మ్యాగీ కుక్ చేయాలి. సో దానికి ఇన్పుట్ ఏంటి, వెజిటేబుల్స్ అవ్వచ్చు, మ్యాగీ మసాలా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ ఇన్పుట్ తీసుకునేది మనం ఇక్కడ ప్యారలెలోగ్రామ్లా తీసుకుంటాం. రైట్, అది ఇన్పుట్ అనమాట. ప్రాసెస్ అంటే మ్యాగీ కుక్ అవ్వడం, వాటర్ బాయిల్ అవ్వడం, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. దాన్ని మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లా డినోట్ చేస్తాం. దీని తర్వాత డెసిషన్ తీసుకోవాలంటే ఫర్ సపోజ్ మీరు కుక్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ వేయాలా వద్దా, అందరికీ ఇష్టం, అందరికీ ఓకే అనే కండిషన్ మనం చెక్ చేయాలంటే ఈ రాంబస్ని మనం వాడతాం. రైట్, ఈ రాంబస్ని మనం డెసిషన్ మేకింగ్కి వాడతాము. రైట్, ఇది మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒక కండిషన్ వచ్చింది అనుకోండి, ఆ కండిషన్ ప్లేస్లో మనం ఈ డెసిషన్ మేకింగ్ రాంబస్ని వాడతాం. నెక్స్ట్ ఒక్కొక్క కాంపోనెంట్ని కనెక్ట్ చేయడానికి మనం యారోని వాడతాం. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో అది చూద్దురు. స్టార్ట్ అయిన తర్వాత మనం ఏమన్నామంటే ఇన్పుట్, ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి. సో ఇన్పుట్ అనుకుందాం ఇది. రైట్, సో ఇలాగా ఈ కనెక్ట్ చేసేదే యారోస్ అనమాట.
సో యారోస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ గీస్తున్నారు, మీరు అదే పేజ్లో ఇంకొక సైడ్కి వెళ్ళాలి అంటే అప్పుడు మీరు ఆన్ పేజ్ కనెక్టర్ వాడతారు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఆఫ్ పేజ్ కనెక్టర్ వాడతారు. బట్ మెయిన్గా వస్తేప్పటికి స్టార్ట్, ప్రాసెస్, ఇన్పుట్ అవుట్పుట్, డెసిషన్, యారో, ఇవి మెయిన్ అన్నమాట. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకా అండర్స్టాండ్ చేసుకుందాం బై సాల్వింగ్ ఎ సమ్. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ని అర్థం చేసుకుందాం విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రాబ్లం వస్తేప్పటికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ చేయడానికి మనం ఫ్లో చార్ట్ గీయాలి. సో ఇందాక చెప్పినట్టు మ్యాగీ కుక్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటో మనం తీసుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదాం. మనకి తెలిసిన ప్రొసీజర్స్ ఏంటి? ఇక్కడ మనకి గివెన్ ఏంటంటే ఇన్పుట్ లెంత్ కామా బ్రెత్, రైట్? లెంత్ ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క బ్రెత్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ప్రాసెస్. ఏరియా ఫార్ములా వస్తేప్పటికి లెంత్ ఇంటూ బ్రెత్. ఇదేంటి బ్రో స్టార్ వేసావు? ఇక్కడ పైథాన్లో మనం మల్టిప్లికేషన్కి స్టార్ వాడతాం అన్నమాట. మనకి మామూలుగా రాసేటప్పుడు క్రాస్ ఉంటుంది, అది ఇక్కడ ఎక్స్ అయిపోతుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ అనేది వాడదాం ఫర్ మల్టిప్లికేషన్ ఇన్ పైథాన్, రైట్? ఇప్పుడు ఏదైనా ఫ్లో చార్ట్ స్టార్ట్ చేయాలంటే మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఇందాక చెప్పాను కదా, ఓవెల్ కర్వ్డ్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది, దాంతో మనం స్టార్ట్ చేయాలి, దాంతోనే మనం ఎండ్ చేయాలి కూడా, రైట్? సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా స్టార్ట్ చేసాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్పుట్ స్టేట్మెంట్కి నేను చెప్పా ప్యారలెలోగ్రామ్. సో ప్యారలెలోగ్రామ్ అనేది మనం ఇన్పుట్ స్టేట్మెంట్కి వాడతాం. ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్ ఏంటి? మనం ఏం ఇన్పుట్ తీసుకోవాలి? ఇన్పుట్ ఎల్ కొమ బి, వాల్యూ ఆఫ్ ఎల్ కొమ బి. ఇప్పుడు ప్రాసెస్ చేయాలి. మనకి లెంత్ ఉంది, బ్రెత్ ఉంది. ప్రాసెస్ ఏంటి? మన లెంత్ని బ్రెత్ని మల్టిప్లై చేయాలి, రైట్? సో నెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్, రైట్? ఏరియా అనేది ఇక్కడ ఒక వేరియబుల్ అనమాట. తర్వాత మనకు వస్తుంది వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ మాడ్యూల్లో. సో ఇప్పుడు ఏం చేశారు? ప్రింట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇవ్వగానే మన అప్రోచ్ ఏంటి? స్ప్లిట్ చేసేసాం. ఇన్పుట్ ఏంటో చూసుకున్నాం, అవుట్పుట్ ఏం కావాలి? ఏరియా కావాలి. మనకు ఫార్ములా ఉంది. సో స్టార్ట్ చేసాం. మనకి ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ తీసుకోకుండా మనం డైరెక్ట్గా ప్రింట్ చేయలేం కదా. సో ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ తీసుకోవడం కోసం మనం ఇక్కడ ప్యారలెలోగ్రామ్ వాడాం. డెసిషన్ మేకింగ్ మనం ఇక్కడ వాడలేదు. డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టమవుతుంది మీకు, జస్ట్ తెలుసుకున్నారు కదా ఐడియా. మనం డెసిషన్ మేకింగ్లో మళ్ళీ మరొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఫ్లో చార్ట్స్వి. బట్ ఫర్ నౌ ఈ బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మీరు అర్థం చేసుకోండి. దీని బేసిస్ మీద మనకి చాప్టర్ ఎండ్లో MCQs ఉంటాయి, అవి అటెండ్ చేయండి. ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నారు. కోర్స్ నేర్చుకొని ప్రాబ్లం సాల్వ్ చేయండిరా అంటే ఓకే అన్న చెప్తాడు, వింటాము. విన్న తర్వాత ఓకే ఏదో చేస్తాము, ఆపేస్తాం. తర్వాత కొత్త ప్రాబ్లం ఏదైనా వస్తే మనకి అప్రోచ్ రాదు, ఎలా ఆలోచించాలో తెలీదు, రైట్? అక్కడ మనకి కష్టమైపోతుంది. అది కదా బ్రో మాకు నేర్పించాలి. నువ్వు చెప్తూ వెళ్తే మేము వింటూ ఉంటాము కదా, కానీ ఏదైనా కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఎలా ట్యాకిల్ చేయాలి దాన్ని, మేము ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని. ఎస్, అది ఎలా చేయాలంటే నేను ఏం అప్రోచ్ వాడేవాడిని ఫర్ గెటింగ్ ఐడియా. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ ప్రాబ్లం అయినా దాన్ని సింపుల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. 3 పార్ట్స్: ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఈ 3 పార్ట్స్లో మన దగ్గర మెయిన్గా ఉండేది ఇన్పుట్ అండ్ దాని తర్వాత అవుట్పుట్. మనకు ఒక ప్రాబ్లం ఇస్తే, ఫర్ సపోజ్ ఇందాక ఫస్ట్లో మనం చూసుకున్నాం మ్యాగీ ఎలా కుక్ చేయాలి. సో అది మన ప్రాబ్లం. అక్కడ ఇన్పుట్ ఏంటి? మ్యాగీ మసాలా, బౌల్, వాటర్, దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసాం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, రైట్? ఏరియా ఫైండ్ చేయడానికి మనం ఏం చేసాం? ఇన్పుట్ ఉన్నది, లెంత్ కామా బ్రెత్. అవుట్పుట్ ఏం కావాలో మనకు తెలుసు. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం మీకు అప్రోచ్ అయితే, ఏదైనా కంటెస్ట్లో మీకు ఒక ప్రాబ్లం ఇస్తే అప్పుడు మీరు ఏం అప్రోచ్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఇన్పుట్ అనేది ఆలోచించండి. ఫస్ట్ మీరు ఇన్పుట్ ఏంటి, అసలు మన దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి అనేది మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. సో మనం ఏం నోట్ డౌన్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఇన్పుట్ ఏముంది మన దగ్గర అనేది మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రైట్? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది కూడా మనం బ్రెయిన్లో ఉంచుకోవాలి. ఓకే, నాకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలి,
అది నా అవుట్పుట్, రైట్? సో ఆ అవుట్పుట్ కావాలంటే దానికి మీరు ఏం అప్రోచ్ వాడాలి అనేదే ప్రాసెస్, రైట్? అప్రోచ్ అంటే ఏం కాన్సెప్ట్ వాడాలి, ఏం సాల్వ్ చేస్తే ఏం చేస్తే మనకు అక్కడ సొల్యూషన్ వచ్చేస్తుంది అనేదే ప్రాసెస్. సో మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీకు ఒక ప్రాబ్లం వస్తే మీరు చేయాల్సిందేంటి, దాన్ని ఫస్ట్ అవుట్పుట్ ఏంటో ఆలోచించండి. అవుట్పుట్ నుంచి మీ దగ్గర ఉన్న సామాన్లు ఏంటి, మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్ ఏంటి అనేది ఆలోచించండి. ఈ ఇన్పుట్తో ఏం ప్రాసెస్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, రైట్? ఆ ఇన్పుట్తో ఏం ప్రాసెస్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనేది ఆలోచించండి. అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లం ఇవ్వగానే ఈ థాట్ ప్రాసెస్ ఆలోచిస్తారో అప్పుడు మీరు ఒక ప్రో కోడర్ అయిపోయినట్టు, రైట్? సో ఇది అనమాట అప్రోచ్. ఇప్పుడు ఈ లెసన్ తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ ఎంసీక్యూస్లో ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి అండ్ ఒకసారి చూడండి ఎలా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి కష్టమే, రైట్? కష్టంగా ఉందని చెప్పేసి ఆపేయకూడదు. కష్టంగా ఉన్నా కూడా చేయాలి, ఎందుకంటే మనకి కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికి అది కష్టమే, రైట్? సో మీకు ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ రావట్లేదు అనేసి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. థాట్ ప్రాసెస్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఆపేయకూడదు, ఈ కోర్స్ని ఇక్కడ వదిలేయకూడదు, ఎంసీక్యూస్ చూసి రాసేయకూడదు, రైట్? మీ ఓన్గా సాల్వ్ చేయండి, ట్రై చేయండి, వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వస్తేప్పటికి అల్గోరిథమ్స్. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లో చార్ట్స్లో చూసామో అక్కడ ఏంటి, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అదే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ని మనం రిటర్న్ ఫార్మాట్లో రాస్తే అదే మనకి అల్గోరిథం అవుతుందన్నమాట, రైట్? సింపుల్గా ఇక్కడ మీరు డెఫినేషన్ చదువుకొచ్చి ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సేమ్ ఇందాకట్లాగే, విచ్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎ సర్టెన్ ఆర్డర్ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. ఇంకేంటి, సేమే కదా. సేమ్ ఎగ్జాంపుల్, ఒక మ్యాగీ కుక్ చేయాలి. మ్యాగీ కుక్ చేయాలంటే మనకి కావాల్సిన ఇన్పుట్ ఏంటి, మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి, లైక్ మ్యాగీ మసాలా అలా ఉంటాయి, బౌల్ కావాలి, వాటర్ కావాలి, దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి, రైట్? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుక్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏం ఆర్డర్లో ఫాలో అవ్వాలి? ఫస్ట్ మనం మ్యాగీ మసాలా వేసి దాని తర్వాత వాటర్ వేసి మ్యాగీ వేసి అప్పుడు మనం ఫైర్ పెట్టాం కదా. ఫస్ట్ మనం ఫైర్ పెట్టాలి, బాయిల్ చేయాలి కొంచెం వాటర్ని, అప్పుడు మసాలా వేయచ్చు, దాని తర్వాత మ్యాగీ వేయచ్చు, అప్పుడు వెజిటేబుల్స్ మధ్యలో ఎక్కడో వేయచ్చు. అంతేగాని అంతా కుక్ చేసి బయటికి తీసిన తర్వాత పచ్చి వెజిటేబుల్స్ తీసుకొచ్చి వేస్తామంటే అవ్వదు కదా. సో ఏదైనా చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక వే ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్లో చేసేదే అల్గోరిథమ్స్ అంటాం అనమాట. మనం ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే సమ్ ఆఫ్ 2 digits అంటే మన టార్గెట్ ఏంటో మనం నోట్ డౌన్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మన ఇన్పుట్ ఏంటి, మీరు చెప్పాను కదా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఇన్పుట్ ఏంటి, సమ్ ఆఫ్ 2 digits కాబట్టి ఓకే, A, B అనేది ఇన్పుట్ ఇచ్చాడు, రైట్? డిజైర్డ్ అవుట్పుట్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే సమ్ ఆఫ్ 2 digits అంటే A+B ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకి ఇక్కడ ప్రాసెస్ సింపుల్గా ఉంది కాబట్టి A+B అని రాస్తాం. ఫర్ సపోజ్ అక్కడ ఇంకేదైనా ఉంటే, పెద్దగా ఉంటే కష్టమవుతుంది కదా. సో ఫస్ట్ అవుట్పుట్ ఏం డిజైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఆలోచించండి. ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ సింపుల్గా ఉంది, A+B చేస్తే వచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక అల్గోరిథం రాయాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట, ఫ్లో చార్ట్ లాగా. అక్కడ మనం ఎలాగైతే ఓవెల్లోనే ఉండాలి స్టార్ట్ అనేది, ప్యారలలోగ్రామ్లో ఉండాలి మనకి ఇన్పుట్ అనేది అని చెప్పేసి ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్. సో ఫస్ట్ స్టెప్ అనేది మనకి స్టార్ట్ అయ్యి ఉండాలి, లాస్ట్ స్టెప్ అనేది మనకి స్టాప్ అయ్యి ఉండాలన్నమాట. సో ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం, లేదా మీరు డైరెక్ట్గా టేక్ ఇన్పుట్ ఆఫ్ వాల్యూస్ A, B అని చెప్పి కూడా రాయొచ్చు, రైట్? దాని తర్వాత C కూడా ఉంది ఇక్కడ. C ఏంటి బ్రో అని చెప్పేసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ A అండ్ B వాల్యూస్ మనకి ఇచ్చారు కదా, దాన్ని సమ్ చేసి మనం Cలో స్టోర్ చేస్తున్నాం. ఇందాక మనం అలా చేయలేదు కదా బ్రో అంటే, ఇందాక మనం చేసాం అలాగా, ఏరియాలో డైరెక్ట్గా స్టోర్ చేసేసాం L/B అని చెప్పేసి, రైట్? మనం ప్రింట్ ఏరియా అని కొట్టేసాం. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు ఆ చాప్టర్ని. సో ఇక్కడ అందుకే C అనేది సైడ్ రోల్ అనమాట, దాని అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. బట్ మెయిన్ ఇన్పుట్ వస్తేప్పటికి A, B వాల్యూస్ డిఫైన్ చేయాలి. అంటే ఇన్పుట్ తీసుకోవడమే, అందేం అక్కడ వర్డ్స్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోద్దు. సో ఇప్పుడు A అండ్ B వాల్యూస్లో మనకి డిజైర్డ్ వాల్యూస్ వచ్చేసాయి. ఫర్ సపోజ్ మనం అనుకుందాం A = 7, B = 3
అనేసి మనం అనుకుంటే ఇప్పుడు ఏంటి, సమ్ క్యాల్కులేషన్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఒక సమ్ చేయాలి, రైట్. స్టోర్ ద అవుట్పుట్ ఆఫ్ స్టెప్ 4, ఏదైతే స్టెప్ 4 యొక్క అవుట్పుట్ ఉందో దాన్ని సిలో స్టోర్ చేసుకో. సి ఇందాక మనం చెప్పాం కదా, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఇలా స్టోర్ చేసుకోమని మనం రిటర్న్ ఫార్మేట్లో చెప్తున్నాం అంతే, ఇంకేం ఎక్స్ట్రా బ్రెయిన్ ఏం వాడక్కర్లేదు ఇక్కడ, రైట్. ఇప్పుడు దేన్ని ప్రింట్ చేయాలి, ఇది మీకు క్వశ్చన్. ఇప్పుడు దేన్ని ప్రింట్ చేయాలంటే సిని ప్రింట్ చేయాలి, ఎందుకంటే సిలో కదా మన వాల్యూ అనేది ఉంది. సో ప్రింట్ సి, ప్రింట్ అయిపోయింది కదా సమ్ ఆఫ్ డిజిట్స్, సో స్టాప్ చేసేయచ్చు. ఇది ఒక బేసిక్ ప్రొసీజర్ టు ఫాలో అల్గోరిథం అనమాట, రైట్. సో ఇప్పుడు రూల్స్ ఏంటి, స్టార్ట్ అనేది ఉండాలి కంపల్సరీగా, తర్వాత లాస్ట్లో ఎండ్ అనేది ఉండాలి. ఇప్పుడు మధ్యలో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, టేక్ ఇన్పుట్ ఆఫ్ ఏ కొమ బి అని చెప్పేసి తీసుకోవచ్చు, జస్ట్ రిటర్న్ ఫార్మేట్లో రాయడమే కదా. నెక్స్ట్ క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి, రైట్. ఇది మనం రాయొచ్చు, క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ఏ కొమ బి. ఇప్పుడు క్యాల్కులేట్ చేసిన దాన్ని ప్రింట్ చేసేయాలి, ప్రింట్ అవుట్పుట్ ఆఫ్ 4. ఇదేంటి స్టెప్ 3 కదా, ఇది 1, ఇది 2, ఇది 3. 3లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ప్రింట్ చేసేయాలి. నెక్స్ట్ స్టాప్, ప్రింట్ చేస్తాం. ఇది ఒక బేసిక్గా స్మాల్ అప్రోచ్, బట్ మీరు ఏదైనా ఎగ్జామ్స్లో రాస్తున్నప్పుడు ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మార్క్స్ పడాలి కదా మనకి. సో ఇది బేసిక్గా అల్గోరిథమ్స్ గురించి. ఇప్పుడు మనం చూద్దాం సుడో కోడ్. సుడో కోడ్ ఏంటంటే మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పెద్ద పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారో ఆ కోడ్ని ఒక సింపుల్ వేలో, అది జావా కాదు, పైథాన్ కాదు, సి కాదు, ఒక సింటెక్స్ తీసుకొని జస్ట్ బేసిక్గా రాసేదే సుడో కోడ్ అంటాం అనమాట. డెఫినేషన్ చూడండి, ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ అల్గోరిథం, ఏదో ఒక అల్గోరిథం, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమ్ వితౌట్ కాన్ఫార్మింగ్ టు ద స్పెసిఫిక్ సింటెక్స్ రూల్స్, ఏం రూల్స్ లేకుండా బేసిక్గా రాసేదే మనం సుడో కోడ్ అంటాం అనమాట. ఇది తర్వాత మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థం అవ్వాలంటే ఒక బిగినర్ అయితే మీకు కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ట్రై చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐలో 0 అనే వాల్యూని మనం పెడుతున్నాం, రైట్. ఐని 0 నుంచి 9 వరకు ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఫర్ లూప్ అనమాట. ఇది యాక్చువల్గా లూప్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది మనకి, అక్కడ మనం చూస్తాం దీన్ని. సో ఇఫ్ ఐ ఈజ్ ఆడ్ ప్రింట్ ఐ అంటే ఇదేంటంటే సుడో కోడ్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సుడో కోడ్ వాట్ ఇట్ విల్ ప్రింట్ అని చెప్పేసి. ఇదేం ప్రింట్ చేస్తుంది, 0 నుంచి 9 వరకు వెళ్తున్నాయి వాల్యూస్ అనేవి. వాల్యూస్ 0 నుంచి 9 వరకు వెళ్తున్నప్పుడు ఇఫ్ ఐ ఈజ్ ఆడ్ అంటే ఐ 0 నాట్ ఆడ్, ఐ 1 అవుతుంది, ఎస్ ఇట్ ఈజ్ ఆడ్ అంటే ప్రింట్కి వెళ్తుంది. సో ప్రింట్ ఐ అంటే 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్రింట్ అవ్వదు, 1, 3, 5, 7 ఇలా ఆడ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట మనకి. అప్ టు 9 ప్రింట్ అవ్వదు, బట్ 7 వరకు ప్రింట్ అవుతాయి. ఎందుకు బ్రో, ఏంటి బ్రో మాకు అర్థం అవ్వట్లేదు, ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు ఇది అసలు అని చెప్పేసి మీ బ్రెయిన్ అంటుంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు, జస్ట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి. సుడో కోడ్ అంటే బేసిక్గా దానికి సింటెక్స్ ఏం లేకుండా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిస్ మీద కాకుండా జస్ట్ ఒక బేసిక్గా కోడ్ అనేది రాసేదే సుడో కోడ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు వస్తేప్పటికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే బ్రో, మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ప్రతి విషయంలో ప్రతిసారి ఒక సొల్యూషన్, ఒక అప్రోచ్ ఫైండ్ చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తక్కువ టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నామా. అంటే ఫర్ సపోజ్ మీరు మ్యాగీ కుక్ చేయాలి. ఇప్పుడు మీరు మ్యాగీ ఒకరికే కుక్ చేయాలి, ఒక్కరికే అవసరమైనప్పుడు మీరు బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోరు కదా, జస్ట్ ఒక గ్లాస్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఒకరికే కుక్ చేయాలన్నప్పుడు మీరు ఒక 10 ప్యాకెట్స్ తీసుకోరు కదా, ఒక 2-3 ప్యాకెట్స్ ఎన్ని సరిపోతాయి అన్ని తీసుకుంటారు. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచించడం, ఇక్కడ మీకు ఫుడ్ వేస్టేజ్ జరుగుతుంది, ఫుడ్ గురించి ఆలోచించడం, రైట్. అలాగే కోడ్లో కూడా ఒక 2 లైన్స్లో అయిపోతుంది కోడ్ అన్నప్పుడు మనం 10 లైన్స్ ఎందుకు చేయడం దాన్ని, రైట్. సో అలా ఆలోచించడమే స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. అండ్ టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక కోడ్ రాస్తున్నప్పుడు ఆ కోడ్ అనేది ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుందో అనేది మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి.
ఇది మీకు అప్పుడే అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. బట్ ఒక బేసిక్ డెఫినేషన్ చూసుకుంటే ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే టైం పడుతుందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటాం అన్నమాట. అండ్ ఆ ప్రోగ్రామ్ సాల్వ్ అవ్వడానికి రన్ టైం అంటే రన్ అవుతున్నప్పుడు ఎంత స్టోరేజ్ అయితే వాడుకున్నదో ఆ ప్రోగ్రామ్, ఆ స్టోరేజ్ని స్పేస్ అంటారు. ఆ స్పేస్ని అనలైజ్ చేసేది స్పేస్ కాంప్లెక్సిటీ, రైట్? ఆ స్పేస్ని ఎంత బాగా తగ్గించగలము, ఆ టైంని ఎంత బాగా తగ్గించగలమో మన ప్రోగ్రామ్ అనేది అంత బాగా రన్ అవుతుంది, రైట్? సో ఇది బేసిక్గా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. దీనికి నొటేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. టైం కాంప్లెక్సిటీని మనం O(n) అని చెప్పేసి అంటాం, O(1), O(n²) అని చెప్పేసి డిఫరెంట్ డినోషన్స్ ఉంటాయి. మనకి ఇవి తర్వాత వస్తాయి. బట్ ఫర్ నౌ జస్ట్ ఓకే, టైం కాంప్లెక్సిటీ అనేసి ఒక డెఫినేషన్ అనేది ఉంది అని చెప్పేసి మీ బ్రెయిన్లో పెట్టుకోండి చాలు. దీన్ని తీసుకొని అంత ప్రెషర్ ఏం పెట్టుకోకర్లేదు. ఇది లేకపోయినా కూడా మన కోడింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఈ మాడ్యూల్ నుంచి ఏం నేర్చుకున్నారంటే అసలు ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్స్లో ఎగ్జాంపుల్, ఫ్లో చార్ట్స్లో సింబల్స్, రైట్? ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. అల్గోరిథమ్స్ అంటే ఏంటి, అల్గోరిథం ఎలా రాస్తారు, రైట్? అది మీరు నేర్చుకున్నారు. అదే అల్గోరిథంని కోడ్లా రాయడం వితౌట్ ఎనీ సింటెక్స్, సుడో కోడ్ అంటారు అని చెప్పేసి మీరు తెలుసుకున్నారు. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ అనేది మనం చూసాం. ఫైనల్గా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు అది ఎంత టైం తీసుకుంటుంది, ఎంత మెమొరీ తీసుకుంటున్నది అని చెప్పేసి చూసేదే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. దీని గురించి కూడా డెఫినేషన్స్ అనేవి చూసుకున్నాము, రైట్? ఇది బేసిక్గా మనకి ఈ మాడ్యూల్ నుంచి నేర్చుకునేది. నెక్స్ట్ మాడ్యూల్లో మనం కొంచెం ప్రోగ్రామింగ్ వైపు మూవ్ అవుదాం. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఈ ల్యాప్టాప్కి పని పెట్టాలి. ఆ ల్యాప్టాప్కి పని పెట్టాలంటే మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ సాల్వ్ చేయడంలోకి వెళ్ళాలి. కానీ దానికంటే ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి ఇంకా. సో అవి మనం నెక్స్ట్ మాడ్యూల్లో నేర్చుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మాడ్యూల్.